హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మన కృష్ణ హనుమాన్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్లో మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్ అయితే మాకు ఇక్కడ దొరకలేదు, అందుకే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏలూరు నుంచి అయితే తెచ్చాము. ముందుగా తెచ్చిన మష్రూమ్ని నీట్గా అయితే వాష్ చేసుకుని తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం కూడాను ఏమైనా బాగాలేని ఉంటే మధ్యలో తీసేయాలి పక్కకి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసిన మష్రూమ్ అన్ని ఉడకబెట్టాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం అయితే వేసి ఉడకబెట్టాలి. ఈ మష్రూమ్ అయితే ఉడికేలోపు మనం ఇంకోవైపు ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. మేము వాడే ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్. మేము వాడే అన్ని కూడా ప్రీమియం క్వాలిటీయే వాడతాము. మష్రూమ్స్ అయితే ఉడికాక ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ ఫ్రై చేస్తున్నంతసేపు మనం దగ్గర అయితే ఉండి కలుపుకోవాలి అటు ఇటు. ఈ మష్రూమ్స్ వేగేలోపు ఇంకో స్టవ్ అయితే ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని దానిలో ఆయిల్, గీ అయితే వేసుకుని మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచాలి. ఒకసారి అటు ఇటు అయితే కలుపుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో గసగసాలు, కాజు పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇది అయ్యాక దానిలో కాజు మరియు గసగసాల పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, కస్తూరి మేతి మరియు నెయ్యి అయితే వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇది కలిసే వరకు ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలి. లాస్ట్లో కాజు కూడా యాడ్ చేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి. పక్కన మనం ఫ్రై చేస్తున్న మష్రూమ్ కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అవి కూడా బాగా ఫ్రై అయ్యా లేదో చూసుకుని మష్రూమ్ బాగా ఫ్రై అయ్యాక కొద్ది కొద్దిగా తీసుకుని అయితే వేసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా మష్రూమ్స్ మొత్తం కూడా తీసుకుని అందులో అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే డీటెయిల్గా ఉండడం కోసం వీడియోని అయితే ఎక్కడ కట్ చేయకుండా తీసాను. అలా మొత్తం మష్రూమ్స్ అయితే వేసేసాక ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. బాగా మష్రూమ్స్ అయితే ఉడికాక లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కస్తూరి మేతి, గీ అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మనం పోస్ట్ చేసే వీడియోలన్నీ వస్తాయి. మన ఈ చిన్ని ఛానల్కి సపోర్ట్ అయితే చేసింది.